ఊరుకుందంటావు? కలిసి ఉండేవాళ్ళు చేసే పనులని అయిపోయి కలిసి ఉండాలనుకునే ఆలోచన ఉంటే ఇలానే చేస్తారా? అయ్యో అది కాదన్నయ్య, నేనేం చెప్తున్నానంటే జగదాత్రి, ఇంకేం చెప్పకు. ప్రేమలేని మా పెళ్లిని గెలిపించడానికి నువ్వు కష్టపడ్డమానే. అయినా కౌశికి గురించి తెలుసు కూడా కౌశికి మారుతుందని ఆశపడ్డా చూడు, నాది తప్పు. బావా, ఒక్కసారి అక్క వెళ్ళిపోవడానికి కారణం ఏంటో విను. ఆమెకి నన్ను కారులో ఎక్కించుకోవడం ఇష్టం లేదు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఇదే కదా కారణం. అయినా వదిలేసి వెళ్ళిపోవడం తనకి బాగా అలవాటే. అన్నయ్య, నువ్వు నీ స్కూటీలో వెళ్ళిపోయావనుకుని వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా స్కూటీ కళ్ళ ముందే పెట్టుకుని నేను వెళ్ళిపోయానని ఎలా అనుకుంటుంది? ఇదేంటి, నా స్కూటీ కనిపించడం లేదేంటి? అందుకే అక్క కూడా వెళ్ళిపోయింది బావా. ఆగండి, ఇప్పుడే వదినకి కాల్ చేస్తాను. అమ్మో, ఈ అమ్మేంది నిషి, ప్లాన్ అంతా నాశనం చేసేలాగుండది. ఇప్పుడు కాని కౌశిక వదిన వెనక్కి వచ్చారనుకో, మొత్తం మనమే చేసామని తెలిసిపోతుంది. చెప్పు జగదాత్రి. వదిన, అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. మీరు వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నారు. ఏంటి, ఇంకా ఇంట్లోనే ఉన్నారా? వెళ్ళిపోయారని చెప్తేనే కదా నేను వచ్చేసాను. సరే, ఇప్పుడే వెనక్కి వస్తున్నాను. వదిన వెనక్కి వస్తున్నారన్నయ్య. సిస్టర్, వాతావరణం అంతా మనకి వ్యతిరేకంగా ఉండేలా ఉంది. నేను జంప్ అయిపోతా. గొడవ అయ్యాక ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఏ బూజీ, నువ్వు కానీ వెళ్తే నువ్వేం చేసావో అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. అయ్యో, అయితే ఉండి తన్నులు తినమంటావా? ఎవ్వరికి ఏమీ కాదు, మీరు సైలెంట్గా ఉండండి. మనం చేసామనటానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. నువ్వు బైక్ తీసుకుని వెళ్ళిపోయావు అని చెప్పారు, ఇంకా ఇంట్లోనే ఉన్నావు. అది ఉన్న నన్ను కాదు, చెప్పిన వాళ్ళని అడుగు కౌశికి. పిన్ని, అమ్మే, అది అబ్బోడు బండి కాడుంటే అప్పుడు చూసినా వెళ్ళిపోయి ఉండాడేమో అనుకున్నా. స్కూటీలో గాలి లేదని చూసావు కదా, అప్పుడు పిన్ని చూసినట్టుంది. అదే 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 అది సరే కానీ అసలు ఇక్కడున్న స్కూటీ ఏమైనట్టు? అవును దాత్రి, చూద్దాం పదా. ఎక్కడికే? బండి వెతకడానికి. వెతకడానికి అంటే ఎవరైనా కావాలని దాచారు అంటున్నావా? ఇప్పటిదాకా నాకు అనుమానం రాలేదు, కానీ నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడు అనుమానం మొదలవుతుంది నిషి. నువ్విలా అయిన దానికి కాని దానికి నా కుటుంబం మీదకొస్తే నేను చూస్తూ ఊరుకోను. ఈ కుటుంబం నీదే కాదు, నాది కూడా నిషి. అలా అనడం నాకేం సరదా కాదు, కానీ ఇప్పటిదాకా ఇంటి ముందున్న స్కూటీ ఏమైందో తెలుసుకోవడానికి వెతుకుతానని చెప్పానే కానీ ఇంట్లో వాళ్ళే ఎవరో కావాలని దాచారని నేనేం చెప్పలేదే. అయినా స్కూటీ వెతుకుతామంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నిషి? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా అదేమైనా విలువైన వస్తువా పోయిందని వెతికి పట్టుకోవడానికి? ఆ పాత బండిని పాత సామాన్ల వాడికి వేసినా కూడా తీసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇక్కడ బండి ఏమైందని మాత్రమే మాట్లాడుతున్నారు. దాని విలువ గురించి మాట్లాడి నువ్వు దిగజారుకో. ఉన్నమాట చెప్తే మీకెందుకు వదిన అంత కోపం వస్తుంది? అసలు ఆ డొక్కు బండి కోసం ఇంత డిస్కషన్ అవసరమా? నిషి, అర్థం లేకుండా మాట్లాడింది చాలు. ముందు బండి ఏమైందో తెలిస్తేనే వదినకి అన్నయ్యకి మధ్యున్న మనస్పర్ధలు తొలుగుతాయి. సరే అమ్మి, పోయి వెతుకోపా.
ఇంకా సేపెట్టన్న గొడవ పడితే బండిని మనమే దాచిపెట్టినామని తెలిసిపోతుందమ్మీ. అల్లుడు ఆ బండిని భద్రంగానే దాచిపెట్టుండాడు. వాళ్ళు ఏం చేసినా పట్టుకోలేరు. నువ్వు కొద్దిసేపు గమ్మునుండు. యో అల్లుడు, నువ్వు అసలు బండి ఇంటికి తెచ్చుండావా లేదా? తెచ్చానత్తయ్య. పొద్దునే గాలి లేదని కూడా చూసా. ఇక్కడే ఉండేది కూడా. సర్లే, పనోళ్ళకి చెప్పి వెతకమంట. ఉంటే ఫోన్ చేసి చెప్తాంలే. ఇప్పటికైతే ఎట్టగొట్ట ఆఫీస్కి పోండి. బండి ఇంట్లోనే ఉంది. ఏంటి జగదాత్రి నువ్వు చెప్తుంది? రండి, బండి దగ్గర తీసుకెళ్తాను. అమ్మో, కేదార్ చూడు. ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ ఇక్కడ దాచిపెట్టుందంటే ఇదెవరో ఖచ్చితంగా కావాలని చేసిన పని. ఎవరు ఈ పని చేసింది? ఎవరు? ఈయన బండి కావాలని దాచిపెట్టారంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరి మధ్య మనస్పర్ధలు పెంచుదాం అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరు దాచారు? స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారని అడుగుతుంది. ఇక్కడ ఎవరు స్కూటీ పెట్టారో నువ్వు చూసావా? స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారో నువ్వు చూసావా? ఎవరు కీర్తి? చెప్పు, ఇక్కడ స్కూటీ పెట్టింది ఎవరు? అక్క, అది అక్క. వదినా అది చంపేస్తాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఈ ఇంటి అల్లుడన్న మర్యాద కూడా మర్చిపోవాల్సి వస్తుందని మీ ఆయనకు చెప్పు కాచి. అమ్మి కౌశికి, ఏంది నువ్వు చేస్తా ఉండే పని? కీర్తి చెప్పిందని ఇంటి అల్లుడిని అవమానిస్తావా? అసలు ఎమ్మి కీర్తికి ఏం చెప్పిందో, కీర్తికి ఏం అర్థమయ్యి బూచిని చూపించిందో అది తెలుసుకోకుండా ఇట్ట చేయడం కరెక్ట్ కాదమ్మి. కీర్తికి జగదాత్రి ఏం చెప్పిందో, కీర్తి తిరిగి ఏం చెప్పిందో నాకు అర్థమైంది పిన్ని. ఎందుకు చేశారన్నయ్య ఈ పని? ఏందమ్మి, ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతా ఉండారు. అవును, ఆ స్కూటీ సురేష్ అనేదని బూచి అనేకి తెలియక పాత బండి, పాడైపోయిన బండి ఇంటి ముందు ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుండొచ్చు కదా. అదే నిజమైనప్పుడు ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఎందుకు సమాధానం చెప్పడం లేదు? తను ఇలా ఒక స్కూటీ పక్కన పెట్టాడని ఎందుకు చెప్పలేదు?
చెప్పుండాను కదమ్మీ. ఆ బండి ఈ బండి ఒకటి కాదని అనుకుని ఉంటాడు. ఆ, దానికే ఇట అందరిలో అవమానిస్తారా? అది నిజమని నమ్ముతున్నాను పిన్ని. అందుకే ఈ గొడవ ఇంతటితో వదిలేస్తున్నాను. ఈ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్లే నేను సురేష్ గురించి ఎంత తప్పుగా అనుకున్నాను. ఇలాంటి చిన్న చిన్నవే మా మధ్య కరగని దూరాన్ని పెంచేసినట్టుంది. మా వల్ల జరిగిన మిస్టేక్స్కి నీ గురించి తప్పుగా అనుకున్నాను సురేష్. ఐఎమ్ సారీ. జరిగిందేంటో తెలుసుకోకుండా నేను కూడా తొందరపడ్డా. సారీ కౌశికి. చూసారా వదినా, మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతే సమస్య ఎంత చిన్నదైపోయిందో. అమ్మి జగదాత్రి, నీకొక దండం. నీకు వాళ్ళిద్దరిని కలపాలనుంటే ఏమైనా చేసుకోగాని ఇట్ట కౌశికి మమ్మల్ని దూరం చేసి మరి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని మాత్రం చూడకో. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను మీ మధ్య దూరం పెంచడం ఏంటి? నీకన్నీ అర్థమవుతాయే. నీ గురించి సరిగా అర్థం కానిది ఒక్క వదినకే. అర్థమైన రోజు వదినే నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేస్తుంది. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది, చూస్తూ ఉండు. ఛ! నిషిక మాటలు పట్టించుకోకు జగదాత్రి. కోపంలో తను ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. థ్యాంక్స్ జగదాత్రి. నీ వల్లనే మా మధ్య మనస్పర్ధలు తొలుగుతున్నాయి. లేదంటే ఇవాళ మా తొందరపాటుతనంతో ఇద్దరినీ గాయపరుచుకునేవాళ్ళం. ఒక పెళ్లిలో వచ్చే ప్రాబ్లంకి వెతకాల్సింది సొల్యూషన్ కానీ విడిపోవడానికి కారణాలు కాదన్నయ్య. మీ మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని తొలగించుకొని కలిసి ఉండాలని కోరుకున్నామే కానీ పెంచుకొని ఇంకా దూరం కావాలని కాదు వదినా. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు కానీ చెప్పాలనిపించింది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చచా, నువ్వు మాట్లాడిన దాంట్లో అంత తప్పు పట్టేలాగా ఏం లేదులే జగదాత్రి. నువ్వే కదా మాట్లాడావు. మేము కూడా ఇక మీద జాగ్రత్తగా ఉంటాం. సరే, మేము ఆఫీస్కి వెళ్తాం. మీరు ఎంగేజ్మెంట్కి రెడీగా ఉండండి. దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం వదినా. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఇలాంటివన్నీ ఎందుకు వదినా? అవునక్క, ఇద్దరి మనసులే కలిశాక ఇంకా ఈ ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళు ఎందుకక్క? మా తృప్తి కోసం కేదార్, వద్దని చెప్పకండి. మా మీద అనుమానం పడి పెళ్లి చేస్తున్నారు కదా వదినా. అభిమానం కోసం అనుకోవచ్చు కదా జగదాత్రి. మీ ఇద్దరి కలయికలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం అనుకోవచ్చు కదా. మీరు మాకు చేసిన సాయానికి, పంచుతున్న ప్రేమకి కృతజ్ఞతను చూపించగలను, కానీ పెళ్లిని మాత్రం ఆపలేను జగదాత్రి. రెడీగా ఉండండి. అక్క కూడా ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ చేద్దామంటుంది. ఇప్పుడు ఎలా దాత్రి? రేపటిలోపు ఏదో ఒకటి చేద్దాం, ఆలోచిద్దాం. రండి అల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తా ఉంటాము. వచ్చి కూర్చోండి. కూర్చో సురేష్, అలా ఇబ్బంది పడతావే. కాచి, అల్లుడు గారు కొట్టిచ్చు. జగదాత్రి వాళ్ళు రాలేదా? పిలిచారా? కళ్ళ ముందున్న ఇంతమందిని వదిలేసి ఎవరో పరాయి వాళ్ళ గురించి అంత ప్రేమగా అడుగుతున్నావా వదినా? వాళ్ళు ఇంటి అతిథులు కదా నిషి. ఏ ఇంట్లో అయినా ముందు గెస్ట్లకి పెట్టి మరీ తింటారు, అది ఆచారం. అవి పాటించే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఏంటొదినా, నేనీతో జోక్గా అంటే మీరంత సీరియస్గా మాట్లాడుతున్నారు? నేను కూడా జోక్గానే అన్నాను నిషి. తినేటప్పుడు మాట్లాడుకోకూడదు అంటే మీరు రచ్చ పెట్టుకుంటా ఉండారేందమ్మీ?
అమ్మి కౌశికి వాళ్ళని తినడానికి రమ్మని పిలిచుండా వాళ్ళే ఇంకా రాలేదు. మళ్ళా తింటారేమోలే, మీరు కానియండి. నేను వేస్తాను. వదినా, అసలు మీ ఇద్దరిని చూస్తే 2 రోజుల క్రితం విడిపోవటానికి పోటీ పడిన వాళ్ళలా అస్సలు అనిపించడం లేదు తెలుసా. ఈ ఇంట్లో కొత్తగా పెళ్ళైంది నాకు యువరాజ్కో లేక మీ ఇద్దరికో ఎవరికైనా కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అవునక్క, ఇన్ని రోజుల తర్వాత కలిసి ఉంటున్నారు కదా, మీ మధ్య ఇబ్బంది ఉంటుందనుకుంటే కనీసం మొహమాటం కూడా కనిపించడం లేదు. అందరి ముందు తిట్టుకొని ఇన్ని రోజులు ఇలానే కలిసి ఉన్నారేమో మనకు తెలుసా? జోక్ వదినా, జస్ట్ కిడింగ్. ఏంటదినా, ఏదో అన్నయ్య వచ్చారు కదా అని కాసేపు సరదాగా మాట్లాడుతున్నావు, దానికి అలా కళ్ళతో తూటాలు కాల్చినట్టు చూడాలా? ఏంటి కొత్త అలవాటు? తినేటప్పుడు మాట్లాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? తినాలనుకుంటే ఉండండి, లేదంటే లేచి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ వచ్చి తినండి. ఏంటి జగదాత్రి, ఒక్కదానివే వచ్చావు? కేదార్ని కూడా రమ్మను, ఒకేసారి డిన్నర్ చేద్దాం. రాలేడు దినా, రాలేకపోతున్నాడు. ఇప్పుడేంటి, ఇక నుంచి ఆ మహారాజు ఆయన ప్రశాంత మందిరంలోనే తింటాడంటనా? అమ్మా నిష్కా, నువ్వాగు. నువ్వు చెప్పు జగదాత్రి, కేదార్కి ఏమైంది? ఈవినింగ్ నుంచి ఒకటే ఫీవర్ మావయ్య గారు. పాపం బాడీ పెయిన్స్తో అల్లాడిపోతున్నాడు. జ్వరమా? ఉన్నట్టుండి జ్వరం ఏందమ్మీ? మా ఐదారి దొంగ జ్వరం ఏమో అత్తయ్యా. నువ్వు ఆగు నిషి, నువ్వు చెప్పమ్మీ. అదే తెలియట్లేదు అత్తయ్య గారు. ముందే చెప్పుండొచ్చు కదా జగదాత్రి, డాక్టర్ని పిలిపించేదాన్ని కదా, ఇప్పుడే పిలుస్తాను. వద్దు దినా, ఇప్పుడే టాబ్లెట్స్ వేశాను. కేదార్కి అప్పుడప్పుడు ఇలా ఫీవర్ వచ్చిపోతూ ఉంటుంది, కానీ ఎందుకో ఈసారి అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. ఎంతంటే అసలు మనిషి లేచి నిలబడని కూడా నిలబడనంత. అయ్యో పాపం, జ్వరంతో ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. నాకు తెలిసి రేపా ఎంగేజ్మెంట్. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ జగదాత్రి. ఏమైనా మా అందరికంటే తెలివైన దానివని నిరూపించుకున్నావు. అయినా ఇంత దొంగ తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయి? ఓహో, మీ అమ్మ క్రిమినల్ కదా, ఆ తెలివితేటలు నీకు బాగా వంట పట్టినట్టున్నాయి. అయిందానికి కాందానికి ఇలా మా అమ్మని మాటలు అంటూ ఉంటే చెల్లివని కూడా చూడని నిషి. అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. మీ అమ్మ ఒక హంతకురాలు, నువ్వొక నేరస్తురాలి కూతురివి. ఏం చేస్తావే? అమ్మీ నిషిక, ఏంది మీ రచ్చ? నువ్వు కాసేపు గమ్మునుండు. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? చూడాల్సింది దాన్ని. రేపు ఎంగేజ్మెంట్ అనగానే సాయంత్రం దాకా బానే ఉన్న కేదార్కి సడన్ గా జ్వరం వచ్చేసిందంట. ఏంటే ఆటలాడుతున్నారా? ఆడితే కనిపెట్టలేమో అనుకున్నారా? అడగండి మీరు కూడా. నిషిక మాట్లాడింది కూడా కరెక్టే కదా. ఏందమ్మి జగదాత్రి, ఇప్పటిదాకా అంతగా ఎగిరి పడ్డావు కదా, నిషిక అడిగిన దానికే సమాధానం చెప్పు. ఆధారమే లేని ఆరోపణలు చేస్తున్న నిషికకి ఏమని సమాధానం చెప్పమంటారు అత్తయ్య గారు? నేను చెప్పే సమాధానంతో తన అభిప్రాయం మారదు అని తెలిసినా కూడా ఇంకా ఏం చెప్పమంటారు? నాకు చెప్పు జగదాత్రి, నేను నమ్ముతాను. చెప్పు, కేదార్కి జ్వరం నిజంగా వచ్చిందా?